no such enmarked share of Telangana state accepted by Andhra Pradesh state in letter addressed wide 6th seated. ఇంకా డీటెయిల్ ఉంది, మీరు చదవండి బుక్ లో. ఏమంటాడు, ఆ 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్ అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నామా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బంకచర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీళ్ళెక్కేంత మాలెక్కేంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967ను వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తాడు, భక్త రామదాస్ను వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? నీళ్లు నిండుగా ఉంటే, నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపేమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్లు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బంకచెల్లని ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు, పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా? నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందులో కూడా పెట్టాం. కేసీఆర్ గారు 1920లోనే ఢిల్లీకి ఒక ఉత్తరం రాశారు. ఆనాటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కేసీఆర్ గారు కొన్ని లెక్కల ప్రకారంగా ఒక 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళలో కూడా మా వాటా తేల్చండి అన్నాడు. మీరు ఒకసారి చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. In this contest, it is worth noting that as per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the... As per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states Telangana and AP. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13 of Godavari water to Telangana region. ఈ పాయింట్ మీరు ఒక్కసారి 65.13 ఏంటిది? ఇందాక నేను చెప్పిన చూసినరా, 1480 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో 1480 టీఎంసీలు మన రాష్ట్రానికి హక్కుగా వచ్చినాయి. ఆ 1480లో 968 తెలంగాణకి ఇచ్చారు, 512 లేదా 13 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 1480లో 968 అనేది 65%. 1480లో 968 is 65% of Godavari river. So the 3000 TMC of water flowing into the sea annually can also be used on same pro rata basis. Based on the total water requirements for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. బహుశా మీకు ఇది అర్థమైంటుంది. అంటే గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయని చెప్పబడే 3000 టీఎంసీల్లో అదే ప్రోరేటా ప్రకారం అంటే గోదావరిలో 65 తెలంగాణకి ఇచ్చి 35 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 65 అంటే 968, 35 అంటే 512. అదే ప్రోరాటా ప్రకారంగా వరద జలాలంటూ ఉంటే
ఆ వరద జలాల్లో 65% అంటే 1950 టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేఖ రాశారు. రాస్తూ ఇంకో మాట అన్నాడు కింద, ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. Hyderabad భవిష్యత్ అవసరాలు, మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి 1950 కావాలి అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండు, అరే సముద్రంలో బాగా కలుస్తూనే నేను 200 ఎత్తుకపోతా అంటుండు. వాస్తవానికి అది 200 కాదు, 400కి సూచి పెట్టిండు. చెప్పుడు 200, డిజైన్ 400కు ఉన్నది. గోదావరి బనకచెర్లలో రోజుకు 2 టీఎంసీలు అన్నారు. తవ్వుతున్న టనెళ్లు, తవ్వుతున్న కాలువలు రోజుకు 3 టీఎంసీలకు తవ్వుతున్నారు. చెప్పుతున్నది 200 టీఎంసీలు, కానీ ప్రణాళిక వేసింది 400 ఎత్తుకపోదామని ప్రణాళిక చేసుకున్నారు. 400 ఎత్తుకపోదామని చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు? ఒకవేళ 3000 ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్తుంది, ఉంటే 65% కింద మా 1950 మాకు ఇవ్వాలి అన్నాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలా వద్దా? నువ్వు తెలంగాణ లెక్క తేలకుండా మాదెంతనో చెప్పకుండా అవి కలుస్తుందేనేం పట్టకపోతా అంటే రేపు మనకెట్లా? రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు, మీద మనం కట్టబోయినామనుకో, అరే మేము ఆల్రెడీ 80,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇప్పుడు వాళ్ళు కడితే మాకు కమ్మి పడతాయి, వాళ్ళని కట్టనీయద్దు ఆపాలని అడ్డం పడడా? మరి ఇప్పుడు వాడు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా? అంటే కట్టాలంటే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా 968 పక్కా అని సంతకం పెట్టి ఫస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినాయని వాపస్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు. ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా 2000? ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా 2000 ఉన్నాయా 3000 ఉన్నాయా తేల్చుంది. ఆ ఉన్న 1000 ఉన్నాయనుకో, 65% అంటే 650 మాది, 350 నీది. 350 నువ్వేమన్నా చేసుకో, 650 మేము కట్టుకుంటాం. ఆ లెక్క తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అంటుంది తెలంగాణ. ఇవాళ మనం ఎందుకు అడ్డు చెప్తున్నాం? గోదావరి బనకచెర్ల ఆల్రెడీ పంచుకున్నాం. 968 మాది, 512 మీది. దీనికి అడ్డుపుల్ల పెట్టకు, ముందు సంతకం పెట్టు. ఇచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకో. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 1000 ఉన్నాయా 2000 ఉన్నాయా 3000 ఉన్నాయా? సిడబ్ల్యూసీ వాడు 3000 ఉన్నాయని చెప్పిండు. ఆ లెక్కల మాకు ఇప్పుడు అది 3000 కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, వాటర్ కమిషన్ తేల్చాలి, లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ లెక్క తేలినాక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైపేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నా చేతులు, ఢిల్లీ నా చేతులు ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులున్నాయేమో